నమస్తే అండి. నా పేరు నిఖిల్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాను. నా ట్రీట్మెంట్కి 50 లక్షలు ఖర్చు అవుతుంది డాక్టర్లు చెప్పారు. కాబట్టి మీకు తోచినంత హెల్ప్ చేయండి ప్లీజ్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈ మధ్య కాలంలో చాలా వింత జబ్బులను మనం చూస్తూనే ఉన్నాము చాలా వరకు కూడా. ఎందుకంటే అది చిన్న పిల్లల్లోనే వస్తూ ఉంది. వాళ్ళ లైఫ్తో చెలగాటం ఆడుతున్న వ్యాధులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే మనము ఒక 2 పిల్లలకు కూడా చూసాము. ఒక్కొక్కరికి కేవలము 11 కోట్లు 16 కోట్లు ఖర్చు పెడితేనే వాళ్ళు బ్రతుకుతారు అనే వ్యాధులను కూడా చూస్తున్నాము. ఈ వింత వ్యాధులతోటి పాపం చిన్న పిల్లలు సఫర్ అవుతున్నారు. కానీ ఒక తలసేమియా అనే వ్యాధి కూడా చాలా మంది పేరు వినే ఉంటారు. ఈ వింత జబ్బులు కూడా ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి అనేది డాక్టర్లకు కూడా కొన్ని విషయాలలో, కొన్ని వ్యాధులలో అంతు చిక్కనివి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు ఒక 13 సంవత్సరాల బాలుడని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము, చూస్తున్నాము. వాళ్ళు ఉండే ప్రదేశం కూడా హైదరాబాద్లోనే వాళ్ళు ఉన్నది కూడా. ఈ ప్రదేశం కూడా ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఒక రేకుల షెడ్ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. కూలి పని చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఇలా కూలి పని చేసుకొని బ్రతుకుతున్న పిల్లలకి ఇంత ఖర్చు చేసే జబ్బులు వస్తున్నాయంటే వాళ్ళు న్యాయం చేసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, చిన్న పిల్లల్ని వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు తల్లిదండ్రులు. మా పిల్లలు చాలా చక్కగా అందరి పిల్లల్లాగా ఆడుకోవాలి, చేయాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉండాలి చదువుకొని అని చెప్పేసి వాళ్ళ గోల్స్ కూడా వేరే ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులకు ఈరోజు ఇలాంటి వింత జబ్బులు వచ్చి కన్నీటిమయం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు నిఖిల్ ఇక్కడ. మరి లోపలికి వెళ్ళి అడిగితే ఏంటి అసలు ఈ జబ్బు ఏంటి, ఎక్కడ చూపిస్తున్నారు, ఈ ట్రీట్మెంట్కి ఏం చెప్పారు డాక్టర్లు, అసలు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇగో ఇక్కడే ఉన్నారు, ఇదే ఇంట్లో వీళ్ళు ఉండేది కూడా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ముందుగా ఎందుకంటే ఏంటి అసలు బాబుకి ఈ తలసేమియా వ్యాధి ఏంటి, అసలు ఎక్కడ చూపిస్తున్నారు? ఫస్ట్ నీ పేరేంటన్నా? నిఖిల్. నిఖిల్ నీ పేరు. ఏం చదువుతున్నావు? 7th. ఏ స్కూలు? ఏపీ మోడల్. ఏపీ మోడల్ స్కూల్. అన్న చెప్పన్నా, మీ పేరు చెప్పండి. నా పేరు జయసేన్ అండి. జయసేన. ఏమైందన్న బాబుకి? మా అబ్బాయికి తలసేమియా అండి. అది మాకు కూడా తెలియదు అంతగా. తలసేమియా అనేది ఒక వ్యాధి అది ఏమంటారు, వంశపురంగా వచ్చేదని అన్నారు అప్పుడు. మాకు తెలియదు, మా వంశంలో అయితే ఎవరికి లేదు, వాళ్ళ ఫ్యామిలీ కానీ వస్తుందంట. తర్వాత ఏదో మా స్వామి స్త్రీ దీంట్లో వల్ల వస్తుంది అని అన్నారు. అప్పుడు మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి మేము అంటే వారానికి ఒకసారి చాలా హెల్త్ బాగలేకపోయేది, ఫీవర్ వచ్చేది బాగా. వస్తే ఒక 4 నెలల వరకు మేము బాగానే మెడికల్ అన్ని తిప్పి ట్రీట్మెంట్ చేసాము. ఎక్కడ దగ్గర తగ్గిపోయేసరికి హైదరాబాద్కి తెచ్చాము. హైదరాబాద్ తెచ్చి డక్కన్ మెడికల్లో చూపించాము. చూపిస్తే అక్కడ మన డాక్టర్ అయూబ్ అలీ గారు చెప్పారు, ఈ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అప్పుడు సారే మాకు తలసేమియా సిక్లీ సొసైటీ కమలా హాస్పిటల్ కానీ మాకు రిపేర్ చేశారు అక్కడ. అప్పటి నుంచి మేము ప్రతి నెల 15 రోజులకి అప్పుడు అయ్యేది. ఇప్పుడు పెద్దగా అయ్యాడు కాబట్టి ప్రతి 15 రోజులకి ఒకసారి కంపల్సరీ ఎక్కాల్సి వస్తుంది మేడం. ఎక్కాల్సి వస్తుంది. అంటే ఈ వ్యాధి ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఉందా? లేదు మేడం, ఎవరికి లేదు మేడం. మా ఫ్యామిలీ ఎవరికి లేదు. కానీ ఇప్పుడు అంటే ఈ జబ్బు వల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది ఏంటి అని ఏమన్నా చెప్పారా? అంటే బాబుకి ఏమవుతుంది ఏంటి అని చెప్పారా డాక్టర్స్? డాక్టర్స్ ఏం చెప్పలేదు మేడం. అంటే బ్లడ్ తగ్గిపోతే మొత్తం మనిషి వైట్ అయిపోతాడు, మొత్తం బ్లడ్ తగ్గిపోతుంది మేడం. అంటే 15 రోజులకి 20 రోజులకి ఎక్కించకపోతే మొత్తం ఒంట్లో మొత్తం బ్లడ్ తగ్గిపోతుంది మేడం. ఒంట్లో అసలు బ్లడ్ అవ్వట్లేదు మేడం.
అప్పుడు మన పెయిన్ అంటాడు, ఇవి మొత్తం ఎముకలు ఇక్కడ back pain ఇక్కడ మొత్తం, మొత్తం ఆ. పెయిన్, ఫీవర్ వస్తుంది. ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది మేడం. చాలా ఇబ్బంది అవుతుంది. మ్మ్. అంటే అది. ఈ వ్యాధికి సొల్యూషన్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మరి? ఈ వ్యాధికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మాకు బెంగళూరుకి పంపించారు, నారాయణ హెల్త్ కేర్ అని. ఆ, అందులో బిఎంటి చేస్తారంట. ఓకే. బిఎంటి బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ ఇది ఆ. అంటారు. ఆ. అది చేస్తే నయం అవుతుంది అని అంటున్నారు. నయం అవుతుంది. పర్మనెంట్ గా ఇంకా బ్లడ్ ఎక్కించే అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఇప్పుడు బెంగళూరు తీసుకెళ్ళారా మరి? తీసుకెళ్ళాను మేడం. ఆ, తీసుకెళ్తే అక్కడ కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తున్నాను మేడం, 50 లక్షల దాకా 50 లక్షలు అవుతుంది. చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఇక్కడ మేము అదే కమలా హాస్పిటల్లో చూపిస్తున్నాం మేడం. ఇది మన ఇది థలసెమియా అండ్ సిక్లీ సొసైటీ ఆ, ఇక శివరంపల్లిలో ఉంది మేడం మెడికల్. ఆ, అది ఒక ట్రస్ట్ లాంటిది. అది మాకు చాలా ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది, మాకు చాలా హెల్ప్ చేస్తున్నాం మేడం ఆ అంటే మెడికల్ ఇంకా తరపున. పుట్టుకతోనే వచ్చింది అవును బాబుకి. అవును మేడం. 13 సంవత్సరాలుగా కూడా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం మేడం. చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ట్రీట్మెంట్ ఆపితే ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్లు అలాంటివి వస్తూ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏం లేదు కానీ మేడం, అంటే బాబు అవతారం మారిపోతుంది మేడం. మారిపోతుంది. ఇంకా ఉమ్. అలా అవుతుంది. అయితే ఇప్పుడు డాక్టర్లు ఇది తొందరగా చేయించాలి, బెంగళూరుకే ట్రీట్మెంట్ చేయించాలి బెంగళూరులోనే అని చెప్పారు. అవునవును మేడం. అక్కడ మీ ప్రాపర్ ఎక్కడన్నా? మాది శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. ఉమ్. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఇప్పుడు మా అబ్బాయి అంటే నేను అంతకుముందే నేను హైదరాబాద్ లో ఉన్నాను మ్యారేజ్ కాకముందు. మ్యారేజ్ అయిన తర్వాత మా అబ్బాయికి ప్రాబ్లం తర్వాత నుంచి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి ఇదే ఇంట్లో 13 సంవత్సరాలుగా 13 ఉంటున్నాను. సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నారు ఉంటున్నాను. హైదరాబాద్ లో. ఉమ్. ఏం పని చేస్తారన్న? నేను తాపి మేసిన మేడం. తాపీ మేస్త్రి. ఉమ్. ఓకే, మీ భార్య ఏమన్నా పని చేస్తున్నారు? అప్పుడప్పుడు నాతో వస్తుంది మేడం. తను కూడా మీతో పాటే వస్తుంది. వస్తుంది. ఇప్పుడు తాపీ మేస్త్రిగా చేస్తే మీకు ఎంత వస్తుంది? మాకు 1000 రూపాయలు వస్తుంది మేడం. 1000 రూపాయలు వస్తుంది. అందుకే ఎందుకంటే బాబు ట్రీట్మెంట్ మాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మామూలుగా 15 రోజులకు ఒకసారి చేయించి ప్రెసెంట్ మేడం మాకు అయితే ఖర్చు అయితే ఏం అవ్వట్లేదు మేడం. అది మాకు ఆ సొసైటీ నుంచి ఫ్రీగా చేస్తున్నారు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తున్నారు. కానీ శాశ్వత ట్రీట్మెంట్ శాశ్వత బెంగళూరులో అని చెప్తున్నారు. 50 లక్షలు ఖర్చు అవును. అవుతుంది అన్నారు దానికి. ఓకే, మీ భార్య ఉందన్న ఒకసారి మాట్లాడిద్దాము. రండమ్మా. అమ్మ మీ పేరేంటమ్మా? జయంతి అండి. జయంతి. ఓకే, బాబుకు మరి ఇలా ఉంది అని చెప్పారు. డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారు కదా? నేనే మీరే తీసుకెళ్తూ ఉంటారు. నేనే తీసుకెళ్తా. ఆ, బాబు పరిస్థితి ఆ పెయిన్ ఎక్కువైనప్పుడు ఎలా ఉంటది మామూలుగా? అంటే కొంచెం నొప్పి అది అట్లా అని చెప్తుంటాడు. ఆ, చాలా నొప్పి వేస్తుందండి. చాలా నొప్పి వేస్తుంది అంటారు. ఓకే, ఇక్కడ బెంగళూరు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అవునండి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కానీ హెల్ప్ చేసే వాళ్ళకి కానీ? అది ఏడుపు వచ్చేస్తుంది. బాధపడకండి, మీరు ఏం కాదు. బాబుకి ఏమవుతుంది చెప్పండి? ఎంతో ఇంకా ఇంతకంటే పెద్ద పెద్ద జబ్బులు వచ్చిన వాళ్ళు కూడా నయం అవుతుంది. help అంటే చేస్తున్నారు నార్మల్ చాలా. వచ్చినా కూడా పర్లేదు, కానీ బాగా గుచ్చి గుచ్చి నేనే చూస్తుంటా ఎప్పుడు. ఉమ్. గుచ్చుతుందంట, నొప్పి వస్తుంది అంటాడు. నొప్పి వస్తుంది బాగా అని చెప్పేసి ఆ టైంలో ఏడుస్తూ ఉంటాడు. ఏడు కూడా అలవాటు అయిపోయింది మేడం. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా మొత్తం అదే మేడం. రెండు చేతులు. రెండు చేతులు ఇదంతా కూడా. ఇదంతా. అంటే ఇంకా చేతికి బాడీ కూడా ఉంటదా? ఇక్కడ ఒక నరం ఆ. దొరకకపోతే ఇక్కడ పెడతారు. ఇక్కడ పెడతారు, అంటే నరానికి పెడుతూ ఉంటారు. నరంకి పెడతారు మేడం. సెలిన్ బాటిల్ లాగా లిక్విడ్ ఏమన్నా ఉంటుంది? లేదు సెలన్. మేడం, బ్లడ్డే మేడం. ఓ, బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. ఎక్కించాలి. ప్రతి 15 days 15 to 20 days లోపల కంపల్సరీ మేడం. అంటే 9 పాయింట్ మెయింటైన్ చేయాలంట మేడం. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ చేయకపోయినా ఇప్పుడు ఒక 20 years దాకా అంతే ఇంకా లైఫ్ ఇంకా తర్వాత మొత్తం మారిపోతుంది ఇంకా మేడం. ఆయన మొత్తం బాడీ అంతా కూడా అవతారం మారిపోతూ మ్మ్. ఉంటాడని చెప్పారు. ఓకే, నువ్వు మాట్లాడినా ఏమన్నా మాట్లాడు. ఎలా అనిపిస్తుంది నీకు ఆ టైంలో ఆ పెయిన్ వస్తున్నప్పుడు? ఎట్లా అనిపిస్తుంది? అని కొంచెం కూర్చున్నప్పుడు నొస్తుంది. కూర్చున్నప్పుడు నొస్తుంది. ఇంకా హాస్పిటల్ పోతావు కదా 15 రోజులకు ఒకసారి, అక్కడ ఏం చేస్తారు నీకు తెలుసా? నీకేం చేస్తారు అక్కడ? అంటే ఇప్పుడు రాగానే ఇంజెక్షన్ ఇస్తారు. ఇవ్వగానే కొంచెంసేపు కూర్చోండి, అట్లా ఉంటాం. బ్లడ్ ఎక్కియడానికి రమ్మంటారు, ఆరోగ్యశ్రీ అట్లా ఉంటారు. నీకు ఇబ్బంది అవుతుందా 15 రోజులకు వెళ్తూ ఉంటే? చాలా బాధ అవుతుందా? ఆ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఇక అది ఇదవుతుంటే మంట వస్తుంటదా, నొప్పి వస్తుంటదా అంత బాడీ అంతా? వస్తాయి.
ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు? 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రులకు అలాగే డిప్యూటీ సీఎంలకి ఏం చెప్పదలుచుకున్నావు నాన్న? అంటే నాకు కొంచెం హెల్ప్ చేయాలని. హెల్ప్ చేయాలి. హెల్ప్ ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయినాక? క్రికెటర్. క్రికెటర్ అవుదాం అనుకుంటున్నావు. బాగా చదువుకోవాలనుకుంటున్నావు. చెప్పు మరి Cricketer. ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు ఇంకా. మూల సమస్యలు ఫ్లేవర్ చెప్పు. నేను కూడా అందరిలాగా ఆడుకోవాలనిపిస్తుంది. ఎక్కడికైనా పోదామంటే బ్లడ్ సమస్య. ఆడుకోలేవా? ఆడుకోగలను కానీ ఒక్కొక్కసారి చెప్పు. నొస్తుంది, బ్యాక్ పెయిన్స్ అట్లా. బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి ఆడుతుంటే. ఆ టైంలో ఇంకా సైలెంట్ అయిపోతావా ఆడకుండా? ఆడుతా. నీకు బాగా ఆడుకోవాలని. క్రికెట్ కిట్ ఇప్పిస్తే మంచిగా ఆడుకుంటావా? ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక్కడ ఆడతావా అందరితో? అందరికంటే నువ్వే ఎక్కువ ఆడతావా? ఆడలేవా? చెప్పు నాన్న చెప్పు. ఏం చెప్పాలనుకున్నావు చెప్పు ఇంకా. నాకు హెల్ప్ చేయాలి. నీకు హెల్ప్ చేయాలని అడుగుతున్నావు. మంచిగా ట్రీట్మెంట్ చేయించుకుంటావు. ఓకే. చూసాం కదా, ఎందుకంటే బాబు ఇప్పుడు 13 సంవత్సరాలు మాత్రము. తను ఇప్పుడు తనకి బాగా ఆడుకోవాలి, క్రికెటర్ అవ్వాలి అనే గోల్తో ఉన్నాడు. నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ తలసేమియా అనే వ్యాధి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ 15 రోజులకు ఒకసారి చేయించకపోతే పాపం ఎప్పుడు కూడా బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి బాబుకి. ఆ బ్లడ్ అనేది రికవరీ చేయకపోతే మాత్రము ఆటోమేటిక్గా ఆ స్కిన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోయి కూడా మొత్తము ఒక ఆకారం మారిపోతూ ఉంటుంది బాబుది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు బాబు ఇలా అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత ఇదే ట్రీట్మెంట్ కొనసాగించిన ఫలితం లేకుండా పోతుంది, స్కిన్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. కాబట్టి శాశ్వత ట్రీట్మెంట్ బెంగళూరులో ఉంది. ఆ బెంగళూరులో మాత్రము తనకు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ ట్రీట్మెంట్ చేయించాలని మా పిల్లోడికి చేయించాలని మేము అందరినీ వేడుకుంటున్నాము. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వేడుకుంటూ ఉన్నాము. ప్రజలను కూడా వేడుకుంటున్నాము మాకు సహాయం చేయాలి అని. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఉన్నారు. ఏ రోజుది ఆ రోజే కూలి. ఇంకొక విషయం ఏంటంటే తనకు ట్రీట్మెంట్ చేయించడానికే వాళ్ళు పని చేసే డబ్బులు అసలు సరిపోవు. అలాంటప్పుడు అందరు కలిసి హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేస్తేనే ఈరోజు బాబుని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, బాబుని కాపాడుకుంటారు. పాపం ఆ బాబుకు కూడా నేను క్రికెటర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, అందరితో పిల్లలతో ఆడాలి అని నాకు ఉంటుంది అని చెప్పేసి తను కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి బాబుని చూస్తుంటే చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా తోచినంత వాళ్ళకు సహాయం చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బాబుపై దృష్టి సారించి వాళ్ళకు హెల్ప్ చేయాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. వీలైనంత ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మేము మీకు స్క్రోల్ చేస్తాము, కింద వేస్తాము. సర్టిఫికెట్లన్నీ కూడా మా వీడియోలో చూడొచ్చు. బాబుకి ఏం జరిగింది అని కూడా అవన్నీ పరిశీలించుకున్న తర్వాతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వచ్చి బాబు పరిస్థితి చూసి డాక్టర్లతో కూడా మాట్లాడి హెల్ప్ చేయదలుచుకున్న వాళ్ళు డైరెక్ట్గా అలా హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరి కెమెరామెన్ బానుతో నిర్మల, హిట్ టీవీ. నమస్కారం అండి. మా అబ్బాయి నిఖిల్ విశ్వాల్ 7వ తరగతి చదువుకుంటున్నాడండి. మా అబ్బాయికి తలసేమియా అనే వ్యాధి వచ్చింది. మేము లేబర్ పని చేసుకుంటామమ్మ. మేము ఈ వ్యాధికి తగినంత ఇదైతే పెట్టలేము, ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాము. ప్రజెంట్ ఇప్పుడు 13 సంవత్సరాలు అయింది ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ మాకు సొసైటీ నుంచి ఫ్రీగా మాకు ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి మేము చేయించుకోగలుగుతున్నాము. ఇప్పుడైతే అది మొత్తం మా అబ్బాయి కూడా అందరు పిల్లల్లాగా ఆడుకోవాలని మా ఆశ. మా అబ్బాయి ఆశ కూడా అదే. కాకపోతే ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కించేసరికి మాకు అది కుదరట్లేదు, మాకు అంత అవ్వట్లేదు. మేము చాలా బాధపడుతున్నాం మేము ఈ వ్యాధి వల్ల. అది ఈ వ్యాధి కోసం తగ్గించడానికి మాకు బెంగళూరులో ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. బెంగళూరుకి వెళ్ళి అడిగితే అక్కడ 50 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. అయితే అంత స్తోమత అయితే మాకు లేదు. మేము లేబర్ పని చేసుకుంటున్నాము. ఈ వ్యాధి కోసం 50 లక్షలు ఖర్చు అవుతుంది. అంత స్తోమత లేదు కాబట్టి మాకు ఎవరైనా తోచినంత సాయం చేయండి. అలాగే మా సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారే కానీ మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము, ప్రాధాయపడుతున్నాము.
నా చేతులెత్తి అందరికీ మేము ప్రాధాయపడుతున్నాము. మాకు తోచినంత ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందికి నేను చూస్తుంటాను, చాలామందికి హెల్ప్ చేస్తుంటారు మీరు. అలాగే మా అబ్బాయిని కూడా కొంచెం ఏమాత్రం హెల్ప్ చేసి మా అబ్బాయిని కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. నమస్తే అండి, నా పేరు నిఖిల్. నేను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాను. నా ఆపరేషన్కి 50 లక్షలు అవుతుంది. మీకు అయినంత హెల్ప్ చేయండి. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూడాలని మేము అనుకుంటున్నాం. మా బాబుని బతికించుకుంటాం. మీ దగ్గర వెళ్తే చాలండి, మా బాబు బతికినట్టే. నాకు అందరిలాగా ఆడుకోవాలనిపిస్తుంది. నేను మంచి క్రికెటర్ని అవ్వాలనుకుంటున్నాను, కానీ ఆడలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నా ఆపరేషన్కి 50 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు కొంచెం దయచేసి నాకు హెల్ప్ చేయండి. అందరిలాగే నాకు కూడా హ్యాపీగా బతకాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా విన్నవించుకుంటున్నా, నా మీద దయతో నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.